హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్లనే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ మనకు 40K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ యూట్యూబ్లో కంటే ఫాస్ట్గా నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను అనమాట, స్టోరీగా రీల్గా అట్లా. నేను కింద లింక్ ఇస్తా, సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేను సప్త శనివారాల వ్రతం మొదలుపెట్టిన, ఇది 4వ వారము. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగానే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ నేను రోజు చేసుకునే పూజ ఏదైతే ఉంటుందో, రోజు ఏం చేయను, మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే 4 రోజులు చేస్తా వారంలో పూజలు. ఏదైనా స్పెషల్ డేస్, ఫెస్టివల్స్ ఉంటే అప్పుడు కూడా చేస్తా. సో అట్లా నేను చేసుకునే రెగ్యులర్ పూజ, జనరల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏ పూజ చేసుకున్నా మన ఇంటి దేవునికి దండం పెట్టుకున్న తర్వాతనే, దీపం పెట్టుకున్న తర్వాతనే మనం ఏ పూజ అయినా చేసుకోవాలి. సో అట్లా నేను మా ఇంటి దేవునికి దీపం పెట్టేసుకున్న తర్వాత సప్త శనివారాల పూజ అయితే మొదలు పెట్టేసిన. ముందు పిండి దీపాలు, చలిమిడి ముద్దలు ఇవన్నీ చేసేసుకున్నా. పిండి దీపాలు పర్ఫెక్ట్గా రావాలంటే మనము మిక్సీలో వేసేసుకోండి. మీరు ఒక మిక్సీ జార్లో ఒక కప్పన్ని బియ్యం పిండి తీసుకొని దాంట్లోని కొద్దిగా బెల్లము, కొన్ని పాలు, ఒక టీ గ్లాసులని పాలు పడతాయి, ఆ పాలు కూడా అందులో పోసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అది అందులోనే మంచిగా మనకు చపాతీ పిండికి కావాల్సినట్టుగా పిండి డో రాగల రెడీ అయిపోతుంది అనమాట. అది మంచిగా మెత్తగా ఉండాలి, గట్టిగా కాకుండా. ఇంత మెత్తగా ఉంటే అప్పుడే క్రాక్స్ లేకుండా వస్తాయి. మీ కన్సిస్టెన్సీని చూసుకుంటూ తర్వాత బయటకు తీసిన తర్వాత ఇంకా సరిపోలేదు అనుకుంటే కొన్ని పాలు పోసుకొని చేయితో ఒత్తేసుకోండి, మనం పిండి ఒత్తేసుకున్నట్టు. నేనైతే చేయితోటే చేసుకుంటున్నా పిండి దీపాలు. ఆ తర్వాత వాటికి గంధము, కుంకుమ పెట్టి నేనైతే నామాలు పెట్టుకున్నా, వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నా. మీ ఇష్టం, నామాలు పెట్టుకుంటే కొంచెం బాగా అనిపిస్తుందని నేను నామాలు పెట్టుకున్నా. ఆ తర్వాత నువ్వులుండలు కూడా ఈజీ, మీరు పాకం పట్టడం ఇట్లాంటివి ఏం అవసరం లేదు. నువ్వులు, బెల్లము ఇవి కూడా మిక్సీకి వేసేసేయండి. మంచిగా అందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి, నువ్వుల్లో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి మనం మిక్సీలో నుంచి బయటకు తీస్తేనే అది ఉండల్లాగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. మనం మంచిగా ఉండల్లాగా రౌండ్గా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే పంచామృతాలన్నీ ఒక దగ్గర వేసుకున్నా, ఎందుకంటే మనం పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా. మన దగ్గర విగ్రహం ఉంటే వెంకటేశ్వర స్వామిది కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ విగ్రహం అయినా ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం చేస్తాము. లేకపోయినా కూడా ఏ రూపంలో, ఫోటో అయినా, ఉట్టి గోడకు నామాలు ఆర్ క్లాత్కి నామాలు గీసుకొని అయినా మనం పూజ చేసుకుంటే ఆ నామాలకు చూపించడానికి కూడా మనకు పంచామృతాలు ఉండాలి. సో విడివిడిగా ఉంటే నాకు కష్టమైపోతుందని అన్నీ ఒక దగ్గర పంచామృతాలు కలిపేసుకొని డైరెక్ట్ పూజ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఊరికే లేవకుండా ఉంటాము, మర్చిపోకుండా ఉంటాము. ఇంకా నేనైతే నేను ఒక వీడియో పెట్టుకున్నా, ఆ వీడియోలో చెప్పిన విధంగా ఫస్ట్ నుంచి ఆ ఒక్కటే వీడియో ఫాలో అవుతున్నా. సో ఇప్పుడు కూడా అదే వీడియో ఫాలో అవుతాను నేను. కలశము, మీకు ఆచారం ఉంటే కలశం పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కలశం కూడా అందులో ఒక చెంబు తీసుకోండి, అందులో సగం వరకు వాటర్ పోసుకొని, సగమే వేయండి, నిండా వేయకండి, సగం వరకు వాటర్ పోసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని ఒక మలుపులాగా మలిసి ఆ కొబ్బరికాయ మీద పెట్టి దానికి కూడా మనం నామాలు పెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి నామాలు. ఆ తర్వాత మనం దేవుని ఎట్లా అలంకరించుకుంటే అట్లా అలంకరించుకొని, ఏ పీఠం మీద అయితే మనం పూజ చేయాలనుకున్నామో అక్కడ అలంకరించుకొని పెట్టుకోండి. ఒక దీపం పక్కకు నేను పొడుగ్గా ఒక కుంది పెట్టిన కదా, కనిపిస్తుంది కదా, దాంట్లో 3 ఒత్తులు వేసి ఫస్ట్ అవి వెలిగించుకున్న తర్వాత, ఎందుకంటే ఒకవేళ ఇంటి దేవునికి మనం పూజ చేయకపోతే ఆ దీపం ఇంటి దేవునికి సంబంధించింది అనమాట. అట్లా పెట్టేసుకొని మనం చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టేసుకొని దీపాలు వెలిగించేసుకోండి. ఆ తర్వాత ఏ పూజ చేసినా ఫస్ట్ మనం వినాయకుని పూజ, గణపతిని ఆరాధిస్తాం కాబట్టి పసుపు గణపతిని చేసుకొని ఫస్ట్ గణపతి పూజ చేసేసుకుంటాము. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాము. గణపతి పూజ అయిపోయిన తర్వాత నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కాబట్టి చిన్నది, పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నా. మీ దగ్గర లేకపోయింటే మీరు దేనికైతే పూజ చేస్తున్నారో ఆ ఫోటోకు చూపించినా సరిపోతుంది. మనం పంచామృతాలతోటి అభిషేకం చేసినట్టే అవుతుంది స్వామివారికి. ఆ తర్వాత మనం చేసుకున్న ఆ విగ్రహానికి అలంకరించుకొని ఇంకా బొట్లు పెట్టేసుకొని మనం చేసుకున్న ప్రసాదాలు సేమ్ పూజా విధానం అంతా వీడియోలో చెప్తారు, అందులో చెప్పిన విధంగా ఫాలో అవుతూ నేను చేసుకుంటా. అండ్ ఇంకొకటి, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ ఏంటంటే, ప్రసాదాలు ఎన్ని చేయాలనేది మీ ఇష్టం అండి, అది మన ఇష్టము, మన ఓపిక. మనకి ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు. నాకు అసలు ఏమి చేసే ఓపిక లేదు, కానీ పూజ చేసుకోవాలని ఉంది అనుకుంటే మాత్రం 7 రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా, 7 కాకపోయినా కనీసం 3, 5 అన్న
ఫ్రూట్స్ తీసుకొచ్చి అవే ప్రసాదాలుగా స్వామివారికి నివేదన చేయండి. చలిమిడి ముద్ద అయితే కంపల్సరీ. సో చలిమిడి ముద్ద అయితే స్కిప్ చేయకండి, చాలా ఈజీ. మనం ఎలాగో పిండి దీపాలు చేసుకుంటాం కదా, దాంట్లో నుంచి కొంచెం బయటకు తీసి అందులో కొద్దిగా అరటిపండు ఇంకొంచెం బెల్లం పాలు పోసి ముద్దలాగా చేసుకుంటే అదే చలిమిడి ముద్ద అయిపోతుంది. అండ్ ఇంకొకటి, సాష్టాంగ నమస్కారం చేయాలన్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత కొందరు లేడీస్ తెలియక వాళ్ళు కూడా మొత్తం బోర్లా పడుకొని నమస్కారం చేస్తారు. అట్లా లేడీస్ అస్సలు చేయొద్దు. మనం మోకాల మీద కూర్చొని మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. అండ్ ముడిపెట్ల కట్టాలని కూడా అడుగుతుర్రు. సో ముడిపెట్ల కట్టాలంటే ఒక వైట్ క్లాత్ తీసుకోండి, దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచండి, అది ఎల్లో కలర్లో అయిపోవాలి. ఆ తర్వాత దాన్ని ఆరేసేయండి, అది ఎల్లో కలర్లో మారిపోతుంది మంచిగా. ఆ తర్వాత ఆ పసుపు కలర్ క్లాత్లో ఒక కొబ్బరికాయ, 7 పోక చెక్కలు, 7 ఖర్జూరాలు, 7 కాయిన్స్, కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేయండి అందులోనే. ఉంటే పచ్చకర్పూరం కూడా, ఒక తులసి దళము, మన సంకల్పం చెప్పుకొని కొన్ని అక్షంతలు వేసిన తర్వాత మీ కోరిక ఏంటిది, మీ కోరిక, మీకు ఇల్లు కట్టుకునే కోరిక ఉందా, ఇల్లుది మనకు బొమ్మ రూపంలో దొరుకుతుంది వెండి సామాన్ల షాప్లో, అది తీసుకొచ్చి, లేదు మీకు పిల్లలు కావాలనుకుంటే మనకు ఉయ్యాల బొమ్మ దొరుకుతుంది, ఆ ఉయ్యాల బొమ్మ, లేదు మాకు సంపద కావాలి అనుకున్నప్పుడు మనకు ఆవు దూడ బొమ్మ దొరుకుతుంది చిన్నది, వెండిది కానీ మామూలు ఇత్తడిది ఏదైనా సరే అట్లాంటి బొమ్మలు దొరుకుతాయి. అవి ఆ ముడుపులో వేయండి. ఆ ముడుపులో వేసి ఇవన్నిటిని అందులో ముడి కట్టేసేయండి, ముడుపులాగా కట్టేసేయండి. తర్వాత వాటికి నామాలు పెట్టుకొని మనం పూజ చేసుకున్నప్పుడల్లా ఈ 7 వారాలు ఆ ముడుపుకు కూడా పూజ చేస్తామన్నమాట. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత మనము కొండ మీదకి అంటే తిరుపతికి వెళ్ళి ఆ ముడుపు సమర్పించి రావాలి. ఒకవేళ మనకు తిరుపతి వెళ్ళడం వీలు కాలేదు, వీలు అవ్వట్లేదు అనుకుంటే మనము దాచిపెట్టుకోవచ్చు, దాన్ని బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకొని మనం వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. అమ్మో లేదు అప్పటిదాకా మేము వెయిట్ చేయలేము, ఇంట్లో ముడుకుంటే ఎట్లా అని మీకు డౌట్స్ ఏదైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళైనా ఆ ముడుపు మనం సమర్పించేసి రావచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈసారి మంచిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా. అప్పుడే 4 వారాలు అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి దయా కటాక్షం మనందరి మీద ఉండాలి. గోవిందా.